రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ కు భారీ షాక్. ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్ తో పాటుగా వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాసుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. వెల్కమ్ నవ్వురు నిలబడే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ, మీడియా మిత్రులకు నేను నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇంత కష్టపడి చేసినాము. ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇంత కష్టపడి ఒక మంచి ఆర్థికంగా నష్టపోయి, వాల్యుబుల్ టైం కోల్పోయి, అన్ని రకాలు నష్టపోయి ఇవాళ ఉద్యమం చేస్తే ఇవాళ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కుటుంబ పాలన, బంధుప్రీతి తప్ప మేము కష్టపడ్డ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. చాలాసార్లు చెప్పినాము, చాలా సందర్భాల్లో చెప్పినాము కేటీఆర్ గారికి, రామన్న మేము కష్టపడ్డాము, శ్రమపడ్డమే, మీరు చూస్తలేరు, మీ బంధువులు మీరే అంటున్న ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన స్పందించకుండా, ఆయన పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసినారు. మేము ఇవాళ అప్పటి నుంచి కూడా 2001 నుంచి కూడా మేము చేస్తేనే కాదు, మాతో పాటు అన్ని పార్టీ వాళ్ళు కూడా చేసారు, ఉద్యమం చేసారు. కానీ ఎంత చేసినా కూడా ఏం లేకపోయినా, మాకు పదవి రాకపోయిన పర్లేదు, కనీసమైన ఆత్మగౌరవం కూడా లేకుండా చేసారు. కాబట్టి మేము దీనికి నిరసనగా నేను ఇవాళ రాజీనామా చేస్తున్నాను. ఎవరెవరు చేస్తున్నారు? సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంసీ చైర్మన్లు అందరం కలిసి మూకుమ్మడిగా ఎక్స్ ఎంపీపీలు